మీ పిల్లల గురించి 3 మాటలు, మీ పిల్లల కోసం 3 మాటలు. పిల్లరా, తల్లిదండ్రులారా, ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లల కోసం కష్టపడుతున్నాం. కానీ నీ పిల్లవాడి కోసం ప్రార్థన చెయ్యి, నీ కుమార్తె కోసం ప్రార్థన చెయ్యి. ఇదిగో, నువ్వెంత కష్టపడి 1000 కోట్లు కూడబెట్టినా కానీ వాడు మంచోడైతే ఏమంటాడు? మా అమ్మ సంపాదించింది నాకు అవసరం లేదు, మా నాన్న సంపాదించింది నాకు అంతగా అవసరం లేదంటాడు. ఇక్కడ వాళ్ళు కొంతమంది అంటాడు, అట్లాంటి వాళ్ళు ఏడన్నారులే స్వామి ఈ రోజుల్లో. తల్లిదండ్రిని బయటికి గెంటేసి ఉన్నదాన్ని లాక్కునేవాళ్ళు. అదే ఒకవేళ మంచోడు కాదనుకో, నువ్వు సంపాదించిన దాన్ని 2-3 సంవత్సరాలను ఏం చేస్తాడు? ఖర్చు పెట్టేస్తాడు. కానీ నీవు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే అదే నీ బిడ్డలకు దీవెన అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డల కోసం నువ్వు చేసే పెట్టుబడి ఏంటో తెలుసా? నీ బిడ్డల కోసం నువ్వు పెట్టే పెట్టుబడి ఏంటో తెలుసా? నీ ప్రార్థన నీ బిడ్డలకు పెట్టుబడి కావాలి. నీ ప్రార్థన నీ బిడ్డలకు పెట్టుబడి కావాలి. నేను ఎప్పుడు సిగ్గుపడనండి చెప్పుకోవటానికి. నేను చిన్నప్పుడు ఒట్టి దోలోడినండి, మామూలు దోలోడిని కాదండి, పరమదోలోడిని అన్నమాట. పరమదోలోడిని అన్నమాట. ఇంకేమన్నా అడ్జెక్టివ్స్ ఉంటే వాటిని కూడా పెట్టచ్చు. ఒట్టి దోల పనులే. ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఫాదర్ కూడా మా కేటగిరీనే అనుకుంటారేమో, మా వర్గమే, మా బ్యాచ్ అనుకుంటారేమో. ఈ రోజున నేను గురువు అయ్యానంటే నా గురుత్వం వెనక ఒక తల్లి యొక్క ఉపవాస ప్రార్థన ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక రోజున నేను ఇలాగానే ఒక దూల పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత నా 2 చేతులు మా అమ్మ చేతుల్లో పెట్టుకొని, నాయన నువ్వు తప్పిపోయిన కుమారుడిలాగా అవుతావేమో నాయన అని ఏడ్చిందండి నా ఎదురుగా. ప్రియ తల్లులారా, తండ్రులారా, మీ ప్రార్థన మీ బిడ్డలకి దీవెనగా మారాలి. మోకరించండి, ఇంట్లో ఉపవాసం ఉండండి, మీ బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను యేసయ్య ఆలకించాడు బైబిల్ గ్రంథములో. ఏ తల్లి ప్రార్థన చేసినా, ఏ తండ్రి ప్రార్థన చేసినా తన బిడ్డల కొరకై యేసయ్య ఆలకించాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, యాయీరు వచ్చి యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తె ఇదిగో వేదనతో ఉందయ్యా, చనిపోతుందయ్యా అని వేడుకోగానే వెంటనే యేసయ్య స్వస్థపరిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టుందయ్యా అని అంటే, ఇదిగో నువ్వు కుక్కతో పోలుస్తాడండి అక్కడ. ఎందుకు? ఆమె విశ్వాసాన్ని బలపరచడానికి ఆ తల్లితో అన్నాడు, బిడ్డల యొక్క ఆహారాన్ని కుక్కలకు వేటి తగడనగానే ఆ తల్లి అమ్మను తెలుసా, కుక్కలు యజమానుని యొక్క బల్ల నుండి పడేటువంటి మెతుకులు తింటాయి కదా, ఎంగిలి మెతుకులు తింటాయి కదా. సమయం లేదు కాబట్టి త్వరగా చెప్తున్నాను పిల్లరా. ఆ ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా శబాష్, శబాష్, నీ విశ్వాసము మెచ్చదగినది, వెళ్ళు, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తె స్వస్థపరచబడింది. చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, గట్టిగా గట్టిగా ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక తండ్రి ప్రార్థన చేశాడు యాయీరు, తన కుమార్తెను బతికించుకున్నాడు. ఒక తల్లి ప్రార్థన చేసింది, తన యొక్క కుమార్తెను బతికించుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైన తల్లులారా, తండ్రులారా, నీ కుమార్తె పాపం అనేటువంటి చావులో ఉందా? నీ కుమారుడు పాపం అనే చావులో బ్రతుకుతున్నాడా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ఆలకిస్తాను. అడుగుడి వసగబడును, అడుగుడి వసగబడును. తల్లులారా, తండ్రులారా, మీ ప్రార్థనే మీ బిడ్డల మీద మీరు పెట్టే పెట్టుబడి. మీ ప్రార్థనే మీ బిడ్డల మీద మీరు పెట్టేటువంటి అదే మీ బిడ్డలను కాపాడుతుంది, మీరు సంపాదించే సంపాదనలు కాదు. మా నాన్న హైందవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, పాత క్రైస్తవురాలు. ఇటువైపు గుంటూరు నుంచే వెళ్ళారట. ఆ తల్లి ప్రార్థన మామూలుగా ఉండదండి. మొన్న 2002వ సంవత్సరంలో చనిపోయింది. మా అమ్మ ఉన్నంత కాలము కూడా నా కోసం తప్పనిసరిగా, ఆమెకి ఎంత బాగలేకపోయినా కానీ ఒక జపమాలు చెప్పేదండి, గురువు అయిన తర్వాత కూడా. ఈ రోజున నేను దివ్య ప్రసాదం ముందు నిలబడి మా అమ్మ కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటున్నాను.
మా నాన్నకు చెప్పుకోవట్లేదు అంటలేదండి. ఆయన మారిన తర్వాత ఆయన కూడా ఒక నిష్ఠా గరిష్ఠుడిగా క్రైస్తవ మతాన్ని పాటించాడు, యేసు ప్రభువుని పాటించాడు. తల్లులారా, తండ్రులారా, ఒకటే ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. యాయీరు ప్రార్థనను ఆలకించినట్లుగా తండ్రులారా మీ ప్రార్థనను ఆలకిస్తాడు మీ బిడ్డల కొరకై, మీ కుమారుల కొరకై. అలనాడు ఇదిగో ఆ యొక్క తల్లి ప్రార్థన చేయగా తన కుమార్తెను దీవించినట్లుగా నీ కుమార్తెలను కూడా దీవించబోతున్నాడు. రెండవది చాలా ముఖ్యమైనటువంటిది, నువ్వు మాత్రమే ప్రార్థన చేయటం కాదు, నీ పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పించు. ఇంపార్టెంట్. నీ బిడ్డలకి ప్రార్థన చేయటం నేర్పించు. టీచ్ దెమ్ టు ప్రే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ టు గివ్ ఫిష్ బట్ వీ గాట్ టు టీచ్ దెమ్ టు ఫిష్. చేపనిస్తే ఆ రోజే తింటాడు, చేపలు పట్టడం నేర్పిస్తే ఉద్యోగాన్ని వదిలిపెడతాడు. అది కాదండి అర్థం. దాని అర్థం ఏంటంటే వాడు సొంతగా సంపాదించుకుంటాడు. ప్రార్థన చెయ్యి, చాలా ముఖ్యం, చాలా అవసరం. కానీ ఆ బిడ్డలకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు. తల్లులారా, తండ్రులారా, ఈ రాత్రికాల సమయం మన విచారణకి ఒక ఆశీర్వాదకరమైనటువంటి, ఒక దీవెనకరమైనటువంటి రాత్రిగా ఉండాలి. అవును ప్రియులారా, దేవుని వేడుకుందాం. మన బిడ్డలు ప్రార్థనా పరులుగా మారాలని వేడుకుందాం. మీ భర్తల కోసం ప్రార్థన చేయండి, మీ భార్యల కోసం ప్రార్థన, మీ బిడ్డల కోసం అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయండి. బిడ్డలారా, వాళ్ళకి ప్రార్థించడం నేర్పించండి. చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. ఒకసారి వినరు, 2 సార్లు వినరు, 3 సార్లు వినరు. మీకు ఒక మాట చెప్తానండి, గొప్ప చెప్పుకోవడం గురించి కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆ దివ్య ప్రసాదము ప్రభువు ముందు మేమందరం మట్టి లాంటి వాళ్ళం. పేతురు గారు అంటారు, పిల్లరా మేము మట్టి పాత్రలం అండి. మేము ఎటువంటి వారం? మట్టి పాత్రలం. మాలో ఉన్నటువంటిది ఆయన కృపే, ఆయన శక్తే పిల్లారా. కానీ ఎందుకని అంటే సాక్ష్యం అనేటువంటిది శక్తివంతంగా పనిచేస్తుంది పిల్లారా. సాక్ష్యం అనేటువంటిది శక్తివంతంగా. మేము చిన్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు, మా ఇంట్లో సెలవులు వస్తాయి కదండి, ఆదివారం కానీ పండగలు కానీ, మాకు భయం వేసేది. ఎందుకంటే పొలం తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని కూడా, రైతులండి, కొంచెం పొలం తీసుకెళ్ళి. అయితే పొలం పోవటానికి భయం కాదండి, ఇంటి దగ్గర మొదలుపెట్టి కూలోళ్ళు ఉన్నారనుకో, మేము సపరేట్గా వెళ్ళినప్పుడు జపమాలు చెప్పించేది మా అమ్మ. ఒకవేళ కూలోళ్ళు లేకపోతే, కూలీ వాళ్ళు లేకపోతే ఇంకా భయపడేవాళ్ళం. ఎందుకంటే పొలంలో పని చేస్తున్నప్పుడు కూడా జపమాలు చెప్పించేదండి మా అమ్మ. కానీ ఈరోజు చెప్తున్నా, మాకు ఆ ప్రార్థన ఈరోజు మాకు దీవెనగా మారింది. ఆ ప్రార్థన ఈరోజు మాకు దీవెనగా మారింది. బిడ్డలారా, ప్రార్థించే కుటుంబాలుగా మారదాం, పరిశ్రమించే కుటుంబాలుగా మారదాం. ముగింపుగా బిడ్డలారా, పేతురు గారు తాను రాసినటువంటి లేఖలో చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదండి. ఏమంటాడంటే, కాపరులారా మీ మందకు మీరు మాదిరిగా ఉండండి, సుమాతృకగా ఉండండి, ఆదర్శముగా ఉండండి. తల్లులారా, తండ్రులారా, మీరు మీ పిల్లలకి ఆదర్శంగా ఉండండి. ఈ రోజుల్లో పిల్లలు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నువ్వు వెళ్ళు గుడికి, పిల్లలు చెప్తే జరిగేది కాదండి. నువ్వు రా, పిల్లలు తీసుకొని రా. నువ్వు ప్రార్థన చేయి, పిల్లలను కూడా ప్రార్థన చేయమని చెప్పు. నీ ఆదర్శం పిల్లలకి దీవెనగా మారాలి. ప్రార్థనలోనే కాదు, పవిత్రమైన జీవితంలో, చెడు నుండి దూరంగా ఉండటం కూడా. పిల్లరా, మీ ఆదర్శం కావాలి మీ పిల్లలకి. ప్రభు ఏమన్నాడు? చిన్న బిడ్డలు నా యుద్ధకు పంపించండి అన్నాడా? ఏమన్నాడు? తీసుకొని రండి, నా యుద్ధకి రానివ్వండి, తీసుకొని రండి. చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు రారు. ఏమంటున్నాడు? మీరు తీసుకొని రావాలి నా దగ్గరికి, మీరు తీసుకొని రావాలి మీ బిడ్డలను మీతో పాటుగా. ఇందాక చెప్పాను, ట్యూషన్స్, ఆరాధన సమయం ఆపేయండి, మిగిలిన సమయంలో చెప్పించండి, వద్దంటలా నేను, అన్నీ కావాలి. కానీ ప్రార్థన సమయాన్ని మాత్రం దొంగిలించవద్దు. ఈ మధ్యలో ఒక తల్లి, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఒక సాక్ష్యం చెప్పిందండి. అది ల్యాంప్ మినిస్ట్రీస్ అనుకుంటా.
ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి చక్కని సాక్ష్యం కొన్ని లక్షల మంది చూశారు. ఆ తల్లి చక్కగా పాటలు పాడుతుంది, దేవుని పాటలు, చాలా గొప్ప పాటలు. మార్తమ్మ ఆమె ఒక మాట వాడిందండి తన సాక్ష్యంలో. ఏంటో తెలుసా? అయ్యా, నేను నా యేసయ్యను ఒకటే ప్రార్థన చేస్తా. ఏమిటంటే, అయ్యా, నేను నీ సన్నిధిని దొంగిలించకుండా నన్ను కాపాడయ్యా. సన్నిధిని దొంగిలించడం ఏంటి? నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను వేరే పనులకు వాడతా చూడు, అప్పుడు ఆ సన్నిధిని దొంగిలించి వేరే దానికి వాడుతున్నాను, నీ ధనాన్ని దొంగిలిస్తున్నానయ్యా. అదే మలాకి గ్రంథంలో చెప్తాడు. మీరు దొంగలుగా మారాడు అంటాడండి. అంతే కదమ్మా, చదివారు ఇందాక. మీరు నా సన్నిధిలో మీరు గడపాల్సిన సమయాన్ని కూడా మీ సొంత పనులకు వాడుతున్నారు. మనం దీవించబడాలంటే ఆయన సన్నిధి మాత్రమే మనకు శక్తినిస్తుంది. ఆయన సన్నిధి మాత్రమే మనల్ని ఆశీర్వదిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వేడుకుందాం మన కుటుంబాలను దీవించమని. అలనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణించు, నా కుటుంబాన్ని కరుణించయ్యా. నా కుటుంబాన్ని అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతను ఇచ్చావు. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతను ఈ రోజున నా కుటుంబాన్ని కూడా ప్రభువా పాప రోత జీవితాల నుంచి, చెడు నుంచి, శాప జీవితం నుండి నన్ను కాపాడు నాయన. అందరూ మోకరించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వీలున్నటువంటి వారందరం మోకరించి, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని భక్తితో విశ్వాసం, నా కుటుంబాన్ని కరుణించయ్యా, వీలైతే నా కుటుంబాన్ని కరుణించయ్యా అని వేడుకుంటాం ప్రియులారా. ఇదిగో నన్ను కరుణించయ్యా అన్న చోట ప్రియులారా మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, మన కుటుంబాలను దీవించమని వేడుకుందాం. దయచేసి వీలున్నటువంటి వారు మోకరించండి, లేనటువంటి వారు భక్తితో విశ్వాసముతో సంతోషంగా ప్రియులారా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం పిల్లరా, చేతులు జోడించుదాం. అందరూ కూడా, అందరూ పిల్లలు దయచేసి ఎవ్వరు దిక్కులు చూడొద్దు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నీ భర్తను జ్ఞాపకం చేసుకో, నీ భార్యను జ్ఞాపకం చేసుకో, నీ తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకో. నీ బంధువులు ఉన్నారా, అక్కలు ఉన్నారా, చెల్లెళ్ళు ఉన్నారా, అన్నలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. దేవునికి సమర్పించుకో, దేవునికి సమర్పించుకో. యేసయ్యా, దావీదు కుమారా మమ్మ కరుణించయ్యా, మమ్మ కరుణించు తండ్రి. రావయ్యా యేసునాథా, రా త్వరగా వేంచేసిరా, నా కుటుంబంలోనికి వేంచేసిరా, నా జీవితంలోనికి వేంచేసిరా. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా నన్ను దీవించు నాయన. ఈ అవకాశాన్ని కోల్పోకుండా, ఈ అదృష్టాన్ని కోల్పోకుండా నాయన నన్ను దీవించయ్యా. యేసయ్యా, 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 దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, praise the lord, praise the lord, praise the lord, hallelujah, 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 hallelujah. అందరం కూడా సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ పిల్లరా సంతోషంగా ఈ పాటను ఉత్సాహంగా పాడుకున్న దేవుని దీవెనలు. దావీదు కుమారు మమ్మ దీవించా, మమ్మ స్వస్థపరిచయ్యా. వేడుకుందా పిల్లరా. అందరూ యా చేతులు ఖాళీ ఉండకూడదు, ఎవరి చేతులు ఖాళీ ఉండదు. సంతోషంగా దేవుని స్తుతించుకుందాం. యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరు చేతులు పైకి చాచి భక్తితో విశ్వాసం. అందరూ కూడా చేతులు పైకి చాచి యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. అందరూ చెప్పండి.
చప్పట్లు కొట్టుకుంటా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. యేసయ్యా, దావీదు కుమారా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు, అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రం. అందరం చేతులు పైకి చాచి రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. చప్పట్లు కొడదాం ప్రియరా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పరచగను, నేను స్వస్థత పొందెదను. యేసయ్యా, దావీదు కుమారా, మమ్మ కరుణించు తండ్రి, మా కుటుంబాన్ని కరుణించయ్యా. అలనాడు రక్తస్రావ రోగిని స్వస్థపరిచినట్లుగా నా కుటుంబాన్ని స్వస్థపరిచయ్యా. అలనాడు లాజరును జీవముతో లేచినట్టు దేవా నీకు స్తోత్రం తండ్రి. మమ్మ కూడా లేపండి ప్రభు, మా కుటుంబాన్ని లేపండి నాయన, మా కుటుంబాన్ని దీవించండి తండ్రి. పాపమనే రోగముతో ప్రభు మేము పడిపోయి ఉన్నామేమో, మమ్మల్ని లేపండి తండ్రి. మమ్మ అభిషేకము చేయండి నాయన, మా కుటుంబాన్ని అభిషేకము చేయి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన లాజరును జీవముతో లేపావు, లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యము జీవము మార్గమును, నేనే పునరుత్థానమును సత్యము జీవము మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే. అందరు చేతులు పైకి చాచి పిల్లలు అందరూ కూడా రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. అందరూ సంతోషంగా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పరచెదను, నేను స్వస్థత పరచెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పరచెదను, నేను స్వస్థత పరచెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచెదను కుమారుడా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొంద. అందరు చేతులు పైకి చాచుదాం ప్రియులారా, అందరు చేతులు పైకి చాచుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూద్దాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నా
నా యేసయ్యా, నా యేసు రాజా, దావీదు కుమారా, దివ్య సప్రసాద ప్రభువా, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా భర్తను దీవించయ్యా, నా భార్యను దీవించయ్యా, నా బిడ్డను దీవించయ్యా, నాకున్న సమస్తాన్ని దీవించయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసు రాజా, కరుణామయుడా, దావీదు కుమారా, నా కుటుంబాన్ని దీవించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, అభిషేకించయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారా, యేసయ్యా, కరుణామయుడా, దయామయుడా, యేసయ్యా, 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 నా కుటుంబాన్ని దీవించు నాయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి, నా భర్తను దీవించు నాయన, నా భార్యను దీవించు నాయన. ప్రభువా, యేసయ్యా, యేసు రాజా, దావీదు కుమారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, నా బిడ్డలు సమర్పించుకుంటున్నానయ్యా, నా బిడ్డలని పాదాల సన్నిధిలో ఉంచుతున్నానయ్యా. దీవించు తండ్రి, దీవించు నాయన, దీవించు తండ్రి, దీవించు, 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 ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దాం ప్రియులారా, అందరూ చెప్దాం ప్రియులారా, అందరూ గొంతెత్తి చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, అందరం చేతులు జోడించుదాం. నీ కుటుంబాన్ని సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించే సమయం ఇది, అద్భుత రీతిగా నేను దీవించే సమయం ఇది. నమ్ము బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పు యేసయ్యతో, యేసయ్య నన్ను దీవిస్తున్నాడు, యేసయ్య నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు, యేసయ్య నా బిడ్డలను దీవిస్తున్నాడు, యేసయ్య నా భర్తను దీవిస్తున్నాడు, యేసయ్య నా భార్యను దీవిస్తున్నాడు, యేసయ్య నా తల్లిదండ్రులను దీవిస్తున్నాడు, నా బంధువులను దీవిస్తున్నాడు. దేవా, యేసయ్యా, అభిషేకించు ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకుందాం. సమర్పించుకో బిడ్డ. ఈ జీవితంలో ఎటువంటి వేదన ఉన్నా, ఎటువంటి కన్నీరు ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా సమర్పించుకో బిడ్డ. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు మనకి. ఇప్పుడే పట్టుకో యేసయ్యనే, పట్టుకో యేసయ్యనే. అలనాడు మోసగాడైనటువంటి యాకోబు ఏ దేవుణ్ణి పట్టుకున్నాడో, దేవుణ్ణి పట్టుకున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టనయ్యా. పట్టుకో యేసయ్యని, విడిచిపెట్టకో, అవకాశాన్ని విడిచిపెట్టక బిడ్డ. యేసయ్యా, ఓ యేసు రాజా, నాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా? ఎవరు నన్ను విడిచినా నువ్వు నన్ను విడవనన్నావే, నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావే. తల్లి మరచినా, తండ్రి మరచినా,
నేను నిన్ను మరువని బిడ్డ అని పలికిన గొప్ప దేవా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నా బాధని, నా కష్టాన్ని, నా కన్నిటిని ఎవరితో చెప్పుకోనయ్యా? నేను పడుతున్నటువంటి వేదన యేసయ్యా నువ్వు చూస్తున్న దేవుడవు నాయన. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కడుచున్న పాటులు నువ్వు చూసిన దేవుడవు నాయన. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు రాజా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా బిడ్డల మీద కనికరాన్ని చూపించయ్యా. ఎరికో గోడలు లాంటి గోడలు నన్ను కమ్ముకొస్తున్నాయ్యా. నా చుట్టూ ప్రభువా భయంకరమైనటువంటి సింహాల బోనులు ప్రభువా. యేసు రాజా, యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో దీవించు నాయన. ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాసేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. భయముతో ఉన్నారయ్యా బిడ్డలు. పరీక్షలు రాసేటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేటువంటి 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడేటువంటి వివిధ రకాల పరీక్షలకు సిద్ధపడుతున్న మా బిడ్డలను ప్రభుని సమర్పిస్తున్నామయ్యా. ఉద్యోగాలు లేక జీవితం ఎటుపోతుందో తెలియక అగమ్య గోచరంగా నేనేమైపోతున్నాను అయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలను ప్రభువా మీరు దర్శించండి నాయన, దర్శించు నాయన. వారికి ఇర్మియా గ్రంథంలో పలికినట్లుగా మీ కొరకే గొప్ప పథకాలు రచించానన్నావు నాయన. నీ మాటలు వ్యర్థమయ్యే మాటలు కాదుగా ప్రభువా. నీ మాటలలో ప్రభు ఒక పొల్లు కూడా నెరవేర్చబడకుండా ఉండదుగా నాయన. నీ మాటలు శక్తివంతమైనటువంటివి. గాలిని సముద్రాన్ని ఆపిన దేవా, నా జీవితాలలో అద్భుతాలు చేయవయ్యా. ఆశీర్వాదం చేయవా తండ్రి. యేసయ్యా, యేసు రాజా, యేసయ్యా, యేసు రాజా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి దీవించు నాయన, దీవించు ప్రభువా, దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి, అభిషేకించు నాయన, అభిషేకించు ప్రభువా, అభిషేకించు తండ్రి. అందరూ చేతులు జోడించి ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి బిడ్డలారా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మమ్మ సృష్టించి నీ రూపురేఖలలో కలుగజేసుకున్న దేవా, స్త్రీ తన పసికందును మరచిన నేను మాత్రం నిన్ను మరువనని పలికిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఏ బిడ్డను వట్టి చేతులతో పంపకండి నాయన. నీ ఆశీర్వాదాలని వర్షధారగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ బిడ్డల మీద కుమ్మరింపచేసి దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రచలింప రూపమునిందు పాతవతందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవరహస్యం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు
యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవానికి శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మా కోసంగా చిత్తగించి తిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి.